ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. వాహనదారులకు కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. 4 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను మళ్లీ పెంచింది. మొన్నటికి మొన్న లీటర్పై ₹3 పెరిగితే తాజాగా 90 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెంపు తప్పలేదని ప్రకటించాయి. ఇక పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు 1600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. అమెరికా ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో చమురు సరఫరా దెబ్బతినడంతో ఇంధన ధరలను పెంచినట్టు తెలిపాయి ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు ₹98.64 చేరుకోగా డీజిల్ ధర ₹91.58గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ ₹107.59, డీజిల్ ₹94.08కు పెరిగాయి. కోల్కతాలో పెట్రోల్ ధర పెరిగి ₹109.70కు చేరింది. హైదరాబాద్లో అత్యధికంగా పెట్రోల్ ధర ₹111.36, డీజిల్ ₹99.53 పలుకుతోంది. ఇక వరుసగా ధరలు పెరుగుతుండటంతో సాధారణ ప్రజల నుంచి రవాణా రంగం వరకు ప్రతి చోట ప్రభావం కనిపిస్తోంది.